ఇంత చక్కగా మనకి విద్యా వ్యవస్థకి, అలాగే మన సమాజానికి రామాయణం ఏ విధంగా ఉపయోగపడుతుందనేది ఒక బుక్ రాయడం జరిగింది. ఇన్ని రకాల బుక్స్ అనేవి మీరు అందించారు. అలాగే ఇప్పుడు చేస్తున్న ప్రాసెస్ అంతా కూడా చాలా చక్కగా ఉంది. అసలు ఇందులోకి మీరు రావడానికి ఇంత చదువుకున్నారు. ఒక పెద్ద పొజిషన్‌లో ఉన్నారు. ఈ ప్రొసీజర్‌లోకి మళ్ళీ మీరు రావడానికి ఏ విధంగా బీజం ఎక్కడ పడింది? అంటే బీజం అంటే అలా ఏం లేదమ్మా. చిన్నప్పటి నుంచి నాకు బాగా గుర్తు. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి ఇంట్లో రామాయణం చదువుకునేవారు, విష్ణు సహస్రనామం ఇలా చదువుకునేవారు. హుహు. సో, అప్పుడు దేవుడు అలాంటి ఆలోచన ఉండేది. హ్మ్. అంటే పెద్ద ప్రేమించలేదు. ఆయన గూడా మన ఇంట్లో ఒకాయన హ్మ్. అని చెప్పి అలాంటి ఆలోచన ఉండేదనమాట. ఓకే. ఇంట్లో పెద్ద మనిషి ఆ! అన్నట్టు. ఇంట్లో ఒకాయనున్నాడు. హ్మ్. మా నాన్నకి ఇక్కడ బెడ్‌రూమ్ అయితే ఉంది. ఆయనకు గూడా దేవుడి రూమ్ ఒకటుంది. అలాంటి ఒకటుంది. ఆలోచనలో ఉండేవాళ్ళం ఓకే. చిన్నప్పటి నుంచి. సో, హి ఈస్ ఎ మెంబర్ ఆఫ్ ద ఫ్యామిలీ ఫ్యామిలీ. హ్మ్. అన్న ఆలోచన ఉండేది చిన్నప్పటి నుంచి. పెద్ద పూజ చేయాలి అలాంటి ఆలోచన. కానీ చదువుకుంటున్నప్పుడు బిట్స్ పిలాన్‌లో చదువుకుని ఉద్యోగం సంపాదించిన తర్వాత ఏంటి ఏదో చేయాలి. తీరట్లేదే ఇంత డబ్బొస్తుంది. ఏదో అలా ఆలోచిస్తున్నప్పుడు పిల్లలకేదైనా చేయాలి అని సలహా ఇవ్వటం. ఎవరిచ్చారు ఆ సలహా అంటే చిన్నజీయర్ స్వామి వారు ఇచ్చారనమాట. అంటే ఓకే. నాకు తెలీదు వారప్పుడు. హ్మ్. కానీ మా నాన్నగారి గురువు వారు. ఓకే. అందుకని చెప్పి సరే మా నాన్నగారు గురువు గదా! అని చెప్పి నేను గూడా ఆయన దగ్గరికెళ్ళిపోయాను. హ్మ్. ఇలా టైం రిక్వెస్ట్ చేసేసి స్వామిని ఇలాగా నాకేమో ఇలా చేయాలనుంది. మరేం చేయాలో తెలియట్లేదు. ఆవేశమైతే ఉంది గానీ ఆచరణ అయితే లేదు. హ్మ్. మీరేమన్నా సలహాలు ఇవ్వగలుగుతారా? అంటే ఆయన చెప్పిన మాట వారు ఆ రోజు ఆహ్, పిల్లలు తెల్ల కాగితాలు లాంటి వారు. వారి మీద నువ్వు మంచి రాస్తే మంచి చూపిస్తారు. సో, మంచి రాసే ప్రయత్నం చేయగలమా? సమాజంలో మంచి ఉంది. మంచిని చెడు. కోరుకునేవారు ఉన్నారు. హ్మ్. మంచి ఉంది. మంచిని కోరుకునేవారు ఉన్నారు. మధ్యలో సంధానకర్తలు గావాలి గదా! ఆ సంధానకర్తలు అవసరం ఇప్పుడు. అలాంటి రోల్ ఏమన్నా ప్లే చేయగలవా నువ్వు? అనే విధంగా ఆయన సూచన ఇవ్వడం జరిగింది. హ్మ్. దాని గురించి ఆలోచించి ఇంకా అదే ఆలోచన బాగా నచ్చేసి హ్మ్. ముందు పార్ట్ టైమ్ స్టార్ట్ చేశాము. అంటే ఓకే. గవర్నమెంట్ స్కూల్స్‌కెళ్ళి టీచ్ చేయడం ఇలాంటివి హ్మ్. చేసేవాళ్ళమనమాట. సాటర్‌డే, సండేస్ అలాగా హ్మ్. బెంగుళూరులో. దాని తర్వాత ఆహ్, మనిషి ఎలా బ్రతకాలి, వాల్యూ సిస్టమ్స్, రామాయణం స్టార్ట్ చేయటం. కొద్ది రోజుల తర్వాత రామాయణము, ఉద్యోగం 2 సాగట్లేదు. హ్మ్. అంటే పార్ట్ టైమ్ సాగట్లేదనమాట. హ్మ్. అందుకని చెప్పేసి రామాయణాన్ని తీసి ఉద్యోగం అన్నా చేయాలి, ఉద్యోగం చేసి రామాయణాన్న చేయాలి. సో, మరి కుటుంబ సభ్యులు, తర్వాత భార్య, స్నేహితులు అందరూ ప్రోత్సహించడం వల్ల ఉద్యోగాన్ని తీసి రామాయణాన్ని పెట్టుకున్నాం. ఓహ్! ఫుల్ టైమ్ లాగా. హ్మ్. సో, సో, ఆ విధంగా ఫుల్ టైమ్ స్టార్ట్ అయింది రామాయణం. ఓకే. సో, ప్రేరణ అంటే చిన్నప్పటి నుంచి అది అలా బీజం అలా వచ్చింది. హ్మ్. ఒక టర్నింగ్ పాయింట్ అనండి, లేకపోతే ఒక దిశని మార్చిన ఆలోచన అనండి అది స్వామివారిదే. అదే చిన్నజీయర్ స్వామివారి చిన్నజీయర్ దగ్గర నుంచి స్వామి వారి వచ్చిందనమాట. ద్వారా వారే వచ్చింది. ఈ ఆలోచనను నాకు అందించారనమాట. ఓకే. సో, అప్పటినుంచి ఇంక ఇదే పిచ్చి. ఓకే. కంప్లీట్‌గా ఈ రీసెర్చ్ ఎప్పుడు స్టార్ట్ చేశారు? బుక్ అంతా కూడా ఫుల్‌ఫిల్ అవ్వడానికి ఎంత టైం పట్టింది? ఇప్పుడు ఎలా ఉంది? ఈ రిసర్చ్ స్టార్ట్ అవ్వటానికి కారణం ఒక పాపకి నేను టీచ్ చేస్తున్నాను. హ్మ్. టీచ్ చేస్తుంటే ఆ పాప ఏడుస్తుందనమాట. హ్మ్. నేను మరీ అంత చెత్తగా టీచ్ చేశానని భయమేసింది నాకు. ఓకే. మిగతా వాళ్ళందరూ బానే ఉన్నారు. ఈ అమ్మాయి ఏడుస్తోందని జెప్పేసి ఇలా పాప దగ్గర కూర్చొని అడిగాననమాట. ఓకే. "ఏమ్మా ఏమైనా ఇబ్బందుందా?" అని అడిగాను. హ్మ్. లేదండి అర్థమవుతుంది. కానీ ఎట్లా సాల్వ్ చేయాలో ప్రాబ్లమ్ నేను మ్యాథమెటిక్స్, కెమిస్ట్రీ టీచ్ చేస్తుంటాను. ఓకే. గవర్నమెంట్ హ్మ్. సో, ఇది అంతా అర్థమవుతుంది గానీ ఎలా సాల్వ్ చేయాలో అర్థం కావట్లేదు. విన్నప్పుడు అంతా అంటే ఆ అమ్మాయి పక్కన కూర్చునేసి, "నాన్న అలా కాదు. ఇప్పుడు ఈ స్టెప్ రాసావు. నెక్స్ట్ ఏ స్టెప్ ఏస్తే బావుంటుంది చెప్పు. నీకేమనిపిస్తుంది చెప్పు" అని ఒక 2, 3 ప్రాబ్లమ్స్ ఆ అమ్మాయి పక్కన కూర్చొని మాట్లాడాను. అలా ఒక వారం రోజులు చేశాననమాట. హ్మ్. తర్వాత నుంచి ఆ అమ్మాయి చాలా ఆనందంగా మ్యాథమెటిక్స్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడము, ఉన్న మార్క్స్ కన్నా కొంచెం బాగా బెటర్ మార్క్స్ రావటము, గెయిన్ చేయడం. అదంతా చూసేటప్పటికి నాకు భలే అనిపించింది. హ్మ్. అంతే ఇట్ ఈస్ జస్ట్ మ్యాటర్ ఆఫ్ స్పెండింగ్ సమ్ టైమ్. ఒక చిన్న పిల్లతో, పాపతో మనము రోజువారీ కన్నా ఒక 5 నిమిషాలు ఎక్కువ స్పెండ్ చేసి, అలా 4, 5 రోజులు స్పెండ్ చేస్తే, తనకు మ్యాథమెటిక్స్ పట్ల ఉన్న భయాన్ని మనం తీసేసి, తను ఎక్కువ ఇన్వాల్వ్ ఆసక్తి అయ్యేటట్టు చేశాం మనం. వచ్చేలాగా. హ్మ్. అన్న ఆలోచనలో నుంచి మరి ఇదే రామాయణానికి కూడా చేయొచ్చు కదా! మరి ఎలా చేయాలి ఇలాగా? అన్న డౌట్‌లో నుంచి తవాస్మి వచ్చిందనమాట. ఓకే. ఓకే. ఒక సంభాషణలా ఉండాలి హ్మ్. అని అప్పుడు 2012లో స్టార్ట్ అయింది. హ్మ్. మేమప్పుడు రామాయణంలో ఒక చిన్న బుక్ రాద్దాం ఇలా అనుకున్నాము. కానీ ఒకసారి రామాయణం చదవటం స్టార్ట్ అయిన తర్వాత, ఇదొక బుక్కుతో అయ్యే పని కాదు. ఆ భాష నేర్చుకోవాలి ఫస్ట్. హ్మ్. ఎందుకనంటే విరాదం రాక్షసం హత్వా శరభంగం దదర్శః అని అంటాడు వాల్మీకి. మనం సంస్కృతం జస్ట్ వచ్చిన వాడు ఏం చేస్తాడంటే విరాదం రాక్షసం హత్వా శరభంగం విరాదుడన్న రాక్షసుని చంపేసి శరభంగ మహర్షిని చూశాడు రామచంద్రుడు అని ఉంటుందన్నమాట. ఓకే. ఈ అర్థం చాలా మందికి తెలుస్తుంది. హ్మ్. కానీ విరాదం రాక్షసం హత్వా శరభంగం దదర్శః
ఆశ్చర్యార్థకాన్ని ఎందుకు పెట్టారు అంటే చాలా మంది నాకేం చెప్పారనంటే అది గ్రామర్ పూరించడానికి, ఛందస్సు పూరించడానికి అని చెప్పారనమాట. కానీ అక్కడ హా పదం ఛందస్సు పూరించడానికి కాదు. శరభంగ మహర్షి చాలా ముసలాయన. అన్నీ చూసేసాడు. ఇంకా ఆయన గురించి వర్ణిస్తారనమాట. మొత్తం అలా చర్మమంతా ఇంక జీర్ణం అయిపోయి ఉంటుంది. అంతటి పండు ముసలాయన ఆయన. కానీ ఆయన పైకెళ్ళాలని ఇంద్రుడొస్తాడు. "ఇంక రావయ్యా నువ్వు తీసుకెళ్ళిపోతాను" అని. అయినా నేను రానంటాడు. ఎందుకు ఆయన పోడు అనంటే విరాధుడన్న రాక్షసుడు తన ఆశ్రమంలో ఉన్న వాళ్ళందరినీ పీడిస్తూ ఉంటాడనమాట. ఓకే. అయితే వీళ్ళు ఋషులు కదా! వీళ్ళ తపస్సు వీళ్ళు కష్టపడి సంపాదించిన తపస్సుని అలా సరదాగా వాడలేరు. శరీరాన్ని కాపాడు కోసం వాడలేరు. అందుకని చెప్పి వాళ్ళు అనుభవిస్తూ ఉంటారు. ఎవడో ఒకడు రక్షించాలి వీళ్ళని. అందుకని రామచంద్రుడికి ఈ విషయం తెలుసు. సో నేను అరణ్యవాసానికి వెళ్ళి శరభంగ మహర్షిని కలవటానికన్నా ముందు విరాధుడు ఆయనని ఇబ్బంది పెడుతున్నాడు కాబట్టి విరాధుడన్న రాక్షసుని నేను చంపి ఆయనని కలుస్తానని రామచంద్రుడు చేశాడు. అంటే ఇక్కడ నీతి ఏంటి, సంస్కారం ఏంటి, సాంప్రదాయం ఏంటి అని అంటే చిన్నపిల్లలకు కానీ పెద్దవాళ్ళ దగ్గరికి కానీ నువ్వు వెళ్తున్నప్పుడు వాళ్ళకి ఇష్టమైన దాన్ని తీసుకెళ్ళాలి. ఇష్టమైనదంటే ఆపిల్ పండో బిస్కెట్టో కాదు కదా. చిన్నపిల్లాడికి బిస్కెట్ ఓకే, కానీ పెద్దవాళ్ళకు వాళ్ళకి ఇష్టమైన పని చేసి తీసుకెళ్ళాలి. వాళ్ళకి ఇష్టమైన మాట మాట్లాడేటట్టు తీసుకెళ్ళాలి. సో రామచంద్రుడు ఆ సంస్కారాన్ని మనకు నేర్పిస్తున్నాడు. ఆహా, తన ఆచరణతో రామచంద్రుడు ఎంత అద్భుతమైన ధర్మాన్ని స్థాపిస్తున్నాడు అన్న పదాన్ని హా అని వాడాడు వాల్మీకి. ఇలా హా అని చాలా ఇంత అర్థం ఉంది. మరి సంస్కృతం ఒక్కడొస్తే సరిపోదు కదా, పెద్దలను ఆశ్రయించాలి. ఆ భావనను మనం అర్థం చేసుకోగలగాలి. రామాయణం అన్నది కథే, కానీ ఆ రామాయణంలో ఉన్న నిగూఢమైన అర్థాన్ని నువ్వు తెలుసుకున్నప్పుడే సమాజానికి మనం న్యాయం చేయగలుగుతాం. సో అందుకని 2012లో స్టార్ట్ చేసిన ఒక దాదాపు 4-5 ఏళ్ళు దాని అధ్యయనానికే సరిపోయింది. మరి ఇప్పుడు ఆ అధ్యయనం అయిపోయిన తర్వాత అది విద్యా వ్యవస్థలా మార్చాలి కదా. మరి విద్యా వ్యవస్థ అంటే నేటి విద్యా వ్యవస్థలా ఉండాలి. ఎలా చేయాలి? మ్యాథమెటిక్స్ లో వెన్ డయాగ్రామ్స్ అని కొన్ని ఉంటాయి అనమాట. వీటిని ఎలా తీసుకురావాలి, వీటిని ఎలా తీసుకురావాలని చెప్పి ఇంట్రోస్పెక్షన్ మిర్రర్స్ అని, క్యారెక్టర్ ఆత్మ పరిశీలన అని చెప్పాను కదా, పాత్ర విశ్లేషణ, సందర్భాన్ని, మీడియా రిపోర్ట్. ఇప్పుడు మన తవాస్మి పుస్తకంలో మనం తీసిన విద్యా వ్యవస్థలో మీడియా కూడా ఒక భాగం. అసలు మీడియా రిపోర్ట్ ఎలా చేయగలుగుతాం? ఒకవేళ మీడియా మొబైల్ ఫోన్ లో ఉందనంటే 4-5 లైన్లో నువ్వు అనుకున్న అంశాన్ని ఎలా చెప్పగలవు? 10 లైన్లు ఇచ్చారు ఎలా చెప్పగలవు? ఒక వ్యాసం ఇచ్చారు అప్పుడు ఎలా చెప్పగలవు? ఎందుకంటే మీడియా ప్లేస్ ఏ క్రూషియల్ రోల్. భవిష్యత్తుకి మీడియా అనేది చాలా ఇంపార్టెంట్. ఆ మీడియాలో పిల్లలు భాగం అవ్వాలి. ఆ భాగం అవ్వాలంటే వాళ్ళు అనుకున్నది స్పష్టంగా చెప్పగలగాలి. అందుకని మీడియాను కూడా విద్యా విధానంలో భాగం చేశామన్నమాట. ఇదంతా చేయడానికి ఇంకో 2-3 ఏళ్ళు పట్టింది. సో దాదాపు 2012లో స్టార్ట్ చేస్తే 2019 దాకా సాగింది. సో 2020 నవంబర్ 6వ తేదీ అప్పుడు ఉపరాష్ట్రపతిగా ఉన్నారు వెంకయ్య నాయుడు గారు, వారు లాంచ్ చేశారు. సో దాదాపు 7 ఏళ్ళు. దాని తర్వాత ఇప్పుడు 12 ఏళ్ళు అయింది. ఇప్పటికి రామాయణం మీదే ఉన్నాం. ఎందుకంటే మేము రామాయణాన్ని వదులుతానన్నా రామాయణం మమ్మల్ని